ఒక చిన్న నిజం చెప్పమంటారా? టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి ఒక విచిత్రమైన జబ్బు చేసింది. థియేటర్లు ఖాళీగా ఉన్నాయి, కలెక్షన్లు డ్రైగా ఉన్నాయి, అందరూ ఆడియన్స్ రావటం లేదు అని తలలు పట్టుకుంటున్నారు. కానీ అసలు ప్రాబ్లం జనాల్లో లేదు, థియేటర్లోకి వస్తున్న కంటెంట్లో ఉంది. ఎందుకంటే మన ఆడియన్స్ ఇప్పుడు ఒక రకమైన సినిమా ఆకలితో ఉన్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో సైలెంట్ గా వెనక ఒక మాస్టర్ ప్లాన్ రెడీ అయింది. జూన్ 4వ తేదీన థియేటర్స్ లోకి ఒక తుఫాన్ రాబోతోంది. అదే రామ్ చరణ్ పెద్ది. ఈ సినిమా చుట్టూ ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకటే టాక్. ఈ సినిమా 1000 కోట్లు కొట్టబోతోంది అని. అసలు ఏ నమ్మకంతో ట్రేడ్ వర్గాలు ఈ నెంబర్ చెప్తున్నాయి? బుచ్చిబాబు సానా ఈ సినిమాలో చరణ్ తో చేయించిన ఆ రహస్య ప్రయోగం ఏంటి? ఆ చివరి 50 నిమిషాల్లో థియేటర్లో ఏం జరగబోతోంది? జూన్ 4 డేట్ వెనక ఉన్న అసలు మ్యాజిక్ ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు పక్కా లెక్కలతో ఈ వీడియోలో చూడబోతున్నాం. లెట్స్ బిగిన్. ఇక్కడ మరింత క్యూరియాసిటీని పెంచుతూ పక్కా లోకల్ వాడుక భాషలో రాసిన కంప్లీట్ రీమోడిఫైడ్ వీడియో ఇప్పుడు చూద్దాం. టోన్ ఫ్రెండ్లీగా ఎనర్జెటిక్ గా ఉంటుంది. నిజానికి ఈ సినిమా సమ్మర్ స్టార్టింగ్ లోనే రావాల్సింది, కానీ రకరకాల కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ ఫైనల్ గా జూన్ 4కు లాక్ అయింది. చాలా మంది ఏమన్నారంటే, అయ్యో సమ్మర్ సెలవులన్నీ అయిపోయాక స్కూళ్లు తెరిచే టైంలో వస్తే కలెక్షన్లు వస్తాయా అని డౌట్లు పడ్డారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. జూన్ 4 అనేది నెగిటివ్ కాదు, పెద్ద పాలిట ఒక లక్కీ బోనస్. ఎందుకో తెలుసా? జూన్ ఫస్ట్ వీక్ అంటే స్కూళ్లు రీఓపెన్ అవ్వడానికి ఇంకా కనీసం 10 రోజులు టైం ఉంటుంది. అంటే పిల్లలు ఫ్యామిలీస్ అంతా ఫ్రీగా ఉంటారు. అన్నింటికంటే ముఖ్యంగా అప్పటికే ఐపీఎల్ హడావిడి మొత్తం కంప్లీట్ అయిపోతుంది. జనం టీవీల ముందు నుంచి థియేటర్ల వైపు తిరుగుతారు. ప్లస్ మే నెల ఎండలకు భయపడి ఇంట్లోనే కూర్చున్న జనాలంతా జూన్ చల్లటి వాతావరణంలో బయటికి రావడానికి ఇష్టపడతారు. ఎంటర్టైన్మెంట్ కోసం ఎదురు చూసే ఆ పీక్ టైం ని కరెక్ట్ గా వాడుకోవడానికే ఈ డేట్ ని ఫిక్స్ చేశారు. సరే, టైమింగ్ బానే ఉంది, మరి లోపల సరుకు ఉందా? బుచ్చిబాబు సానా ఉప్పెనతోనే తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఈసారి చరణ్ తో కొడుతున్నది మాత్రం మామూలు కమర్షియల్ సినిమా కాదు. ఇదొక 1980ల నాటి రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. మన చరణ్ ఇందులో 4 వేరియేషన్స్ ఉన్న రోల్స్ లో కనిపిస్తున్నాడట. ముఖ్యంగా రగ్గడ్ విలేజ్ క్రికెటర్ గా, ఊరి కోసం పోరాడే పహిల్వాన్ గా చరణ్ ట్రాన్స్ఫర్మేషన్ మైండ్ బ్లోయింగ్ అనే టాక్. అంతేకాదు, ఈ సినిమా రన్ టైం దాదాపు 3 గంటలు ఉంటుందట. ఈ రోజుల్లో 3 గంటల సినిమా అంటే డైరెక్టర్ కి కథ మీద ఎంత నమ్మకం ఉండాలి? ఇందులో అసలైన హైలైట్ ఏంటంటే సినిమా లాస్ట్ 50 మినిట్స్ థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కరి గుండె బరువెక్కేలా, సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టేలా ఆ ఎమోషనల్ డ్రామా సాగుతుందట. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, రత్నవేలు విజువల్ సినిమాని ఎక్కడికో తీసుకువెళ్తాయని యూనిట్ నమ్మకంగా చెప్తోంది. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే ఒక క్రేజీ గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణ ఎగ్జిబిటర్లు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాకి సింగిల్ స్క్రీన్స్ లో రేట్లు పెంచడం లేదు. అవును, మీరు విన్నది నిజమే. నార్మల్ రేట్లకే టికెట్లు అమ్ముతారు. దీనివల్ల లాభం ఏంటో తెలుసా? ఈ మధ్య కాలంలో టికెట్ రేట్లు విపరీతంగా ఎక్కువైపోవడంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ థియేటర్లకి రావడం బాగా తగ్గించేశారు. కానీ పెద్దకి రేట్లు నార్మల్ గా ఉంటే ఫ్యామిలీస్ అందరూ ఎగబడి థియేటర్లకి వస్తారు. ఒకవేళ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే 1కి 2 సార్లు చూసే రిపీట్ ఆడియన్స్ విపరీతంగా పెరుగుతారు. మాస్ సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా తోడైతే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ జరుగుతాయో మనకి తెలియంది కాదు. నెక్స్ట్ పాయింట్, పాన్ ఇండియా మార్కెట్. RRR తర్వాత రామ్ చరణ్ కి నార్త్ ఇండియాలో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి పెద్ద టీం ఆల్రెడీ గట్టి ప్లాన్ వేసింది. అందుకే మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని కూడా ముంబైలో చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. సినిమాలో కేవలం టాలీవుడ్ వాళ్లే కాదు, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ లాంటి క్రేజీ కాస్టింగ్ ఉంది. సో హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా అన్ని లాంగ్వేజెస్ లోనూ ఓపెనింగ్స్ అదిరిపోనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీకెండ్ ఎలాగూ హౌస్ఫుల్స్ పడతాయి. కానీ నార్త్ లో గనక ఒక్కసారి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయితే హిందీ బెల్ట్ లో వచ్చే కలెక్షన్ల స్పీడ్ కు 1000 కోట్లు అనేది పెద్ద నెంబరే కాదు. పుష్ప 2, KGF 2, RRR ఇవన్నీ 1000 కోట్లు కొట్టాయి అంటే దానికి కారణం కేవలం పబ్లిసిటీనో ప్రమోషన్స్ మాత్రమే కాదు, ఆ సినిమాలోని కోర్ ఎమోషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వటం. థియేటర్స్ కు వెళ్లిన ప్రతి ఒక్కరికి నేను పెట్టిన టికెట్ పైసలు వసూలు అయిపోయారా బాబు అని సాటిస్ఫాక్షన్ కలగాలి. బుచ్చిబాబు సానా చెప్పినట్లు ఆ లాస్ట్ 50 మినిట్స్ ఎమోషన్ గనక వర్కౌట్ అయ్యి చరణ్ 1 మ్యాన్ షో పీక్స్ కు వెళ్తే ఎండిపోయిన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మీద పెద్ద ఒక సునామీలా పడటం ఖాయం. మరి మీరేమనుకుంటున్నారు? పెద్ద సినిమాతో రామ్ చరణ్ 1000 కోట్ల క్లబ్ లో చేరబోతున్నాడా? బుచ్చిబాబు సానా ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడా? మీ ఒపీనియన్ ను కింద కామెంట్స్ లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.